ఓ రూ. 10 పెన్సిల్. ఆలోచించండి, జస్ట్ ఒక పెన్సిల్ కొన్ని దశాబ్దాలుగా మార్కెట్ను ఏలుతున్న పెద్ద పెద్ద కంపెనీలను ఢీకొట్టగలదా? వాళ్ల సామ్రాజ్యాన్ని కూల్చగలదా? ఈరోజు మనం డామ్స్ ఇండస్ట్రీస్ ప్రయాణం గురించి తెలుసుకుందాం. ఒక చిన్న పెన్సిల్ ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా కట్టిందో, ఆ అద్భుతమైన స్ట్రాటజీ ఏంటో విశ్లేషిద్దాం. ప్రతి గొప్ప ప్రయాణం ఓ చిన్న అడుగుతోనే మొదలవుతుంది. డామ్స్ విషయంలో ఆ అడుగు పెన్సిల్ను కేవలం ఒక వస్తువుగా చూడటం కాదు, దాన్ని ఒక అనుభవంగా మార్చాలన్న ఆలోచన. వాళ్ల స్ట్రాటజీకి పునాది పడింది ఇక్కడే. సరే, ఇప్పుడు అసలు కథలోకి వెళ్ళాం. ఆ టైంలో స్టేషనరీ మార్కెట్ ఒక అభేద్యమైన కోటలా ఉండేది. ఆ కోటను కొన్నేళ్లుగా కొందరు రాజులు మాత్రమే ఏలుతున్నారు. మరి అలాంటి చోట కొత్తగా వచ్చిన ఒక చిన్న కంపెనీ కనీసం నిలబడగలదా? ఈ కథ మొదలైంది గుజరాత్లోని ఉంబర్గాంలో. ఇద్దరు స్నేహితులు, రసిక్లాల్ రవేశ్య, మన్సుఖ్లాల్ రాజాని. వాళ్ల కల చాలా పెద్దది, కాని వాళ్లు మొదలుపెట్టింది మాత్రం చాలా చిన్నగా. ఇక్కడే ఉంది వాళ్ల మొదటి, అతి ముఖ్యమైన వ్యూహాత్మక నిర్ణయం. వాళ్లు ప్రొడక్ట్ గురించి ఆలోచించలేదు, దాన్ని వాడేవాళ్ల గురించి ఆలోచించారు. వాళ్ల టార్గెట్ పెన్సిల్స్ అమ్మడం కాదు, ప్రతి పిల్లాడి క్రియేటివ్ జర్నీలో ఒక భాగమవ్వడం. అంటే ప్రోడక్ట్ సెంట్రిక్ నుంచి కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్కి మారారు. ఇప్పుడు డామ్స్ ముందున్న ఆ అసలైన ఛాలెంజ్ ఏంతో చూద్దాం. అప్పటికే మార్కెట్లో కొన్ని బ్రాండ్స్ దశాబ్దాలుగా పాతుకుపోయున్నాయి. వాళ్లని దాటి ముందుకెళ్లడమంటే మాటలు కాదు, దాదాపు అసాధ్యం. మార్కెట్ను నటరాజ్, అప్సరా లాంటి బ్రాండ్స్ ఏలుతున్నాయి. నిజం చెప్పాలంటే అవి కేవలం బ్రాండ్స్ కావు. మనందరికీ పెన్సిల్ అంటే అవే గుర్తొస్తాయి కదా. అవి పెన్సిల్ అనే పదానికి పర్యాయ పదాలుగా మారిపోయాయి. మరి ఇంత స్ట్రాంగ్ కోటలో డామ్స్ అనే చిన్న మొక్క ఎలా బతుకుతుంది? ఆలోచించండి. డామ్స్ సేల్స్ టీమ్ షాపులకు వెళ్తే ఓనర్లు పదే పదే ఇదే మాట చెప్పేవాళ్లు. ఈ ఒక్క వాక్యం చాలు వాళ్లు మార్కెట్లో ఎంత తిరస్కరణ ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవడానికి. ఇది చాలా కీలకమైన ప్రశ్న. ధరలో పోటీ పడలేరు, వాళ్లలా దశాబ్దాల చరిత్ర లేదు. మరి ఎలా గెలవాలి? ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వచ్చింది. వాళ్లు సమస్య నుంచి పరిష్కారం వైపు ఎలా వెళ్లారో చూద్దాం. ఆ పెద్ద కంపెనీలతో ముఖాముఖి పోరాడితే గెలవలేమని డామ్స్కి బాగా అర్థమైపోయింది. సో వాళ్లేం చేశారంటే ఫైట్ చేసే గ్రౌండ్నే మార్చేశారు. పోటీ పడటానికి ఒక సరికొత్త దారిని వెతుక్కున్నారు. ఇదే వాళ్ల టర్నింగ్ పాయింట్, గేమ్ చేంజింగ్ మూమెంట్. వాళ్లు ఒక సింపుల్ విషయాన్ని గుర్తించారు. డబ్బులు పెట్టేది పేరెంట్స్ అయినా పెన్సిల్ వాడేది, దాంతో ఆడుకునేది పిల్లలు కదా. మార్కెటింగ్ అంతా పేరెంట్స్ చుట్టూ తిరుగుతుంటే డామ్స్ మాత్రం తమ అసలైన కస్టమర్ అయిన పిల్లల మనసు గెలవాలని నిర్ణయించుకుంది. వాళ్ల మొత్తం స్ట్రాటజీకి ఇదే పునాది. సో వాళ్ల వ్యూహం సింపుల్గా ఈ 3 పాయింట్ల చుట్టూ తిరిగింది. ఫస్ట్, పిల్లలకు ఏం కావాలో వినడం. సెకండ్, ప్రోడక్ట్లో కొత్తదనం తీసుకురావడం. థర్డ్, పెన్సిల్ను కేవలం రాసే వస్తువుగా కాకుండా వాళ్ల చేతిలో ఓ మ్యాజిక్ వాండ్లా ఫీల్ అయ్యేలా చేయడం. వాళ్లు పెన్సిల్ని రీఇన్వెంట్ చేశారు అంతే. పట్టుకోడానికి ఈజీగా ఉండే ట్రయాంగిల్ గ్రిప్, బాగా డార్క్గా రాసే లెడ్, మంచి వాసనొచ్చే ఎరేజర్లు, కలర్ఫుల్ ప్యాకేజింగ్, ప్రతి చిన్న డీటెయిల్ పిల్లల్ని అట్రాక్ట్ చేసేలా ప్లాన్ చేశారు. అదొక పెన్సిల్ కాదు, పిల్లల దృష్టిలో అదొక స్టేటస్ సింబల్. సరే, ఈ సూపర్ స్ట్రాటజీ మార్కెట్లో ఎలాంటి మ్యాజిక్ చేసిందో ఇప్పుడు చూద్దాం. వాళ్ల సక్సెస్ నెమ్మదిగా మొదలైనా చాలా బలంగా పునాది వేసుకుంది. డామ్స్కు అతిపెద్ద మార్కెటింగ్ టీం ఎవరో తెలుసా? పిల్లలే. ఒక స్కూల్లో ఒక పిల్లాడు డామ్స్ పెన్సిల్ వాడితే అది చూసి ఇంకో పిల్లాడు అడిగేవాడు. అలా ప్లేగ్రౌండ్స్లో, క్లాస్ రూమ్స్లో వాళ్ల బ్రాండ్ పేరు మౌత్ టాక్తోనే వైరల్ అయిపోయింది. మార్కెట్లోకి వెళ్లడంలో కూడా వాళ్లు చాలా తెలివిగా ఆలోచించారు. మొదట పెద్ద పెద్ద నగరాల్లో పోటీకి వెళ్లలేదు. బదులుగా చిన్న పట్టణాలపై ఫోకస్ చేసి అక్కడ తమ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను బలంగా కట్టుకున్నారు. నమ్మకాన్ని పెంచుకుంటూ, సప్లై చైన్ను పక్కాగా ప్లాన్ చేసుకుంటూ నెమ్మదిగా పెద్ద మార్కెట్లను ఆక్రమించారు. వాళ్ల జర్నీ తిరస్కారంతో మొదలై ఆధిపత్యంతో నిలిచింది. జస్ట్ ఈ ఒక్క నంబరు చాలు వాళ్ళ సక్సెస్ స్కేల్ ఏంటో చెప్పడానికి. ఉంబర్గాంలో స్టార్ట్ అయిన ఒక చిన్న కంపెనీ ఈరోజు 85కు పైగా దేశాల్లో తన జెండా ఎగరేస్తోంది. ఈ గ్రాఫ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది వాళ్ల గ్రోత్ ఎంత అద్భుతంగా ఉందో. చిన్న స్టార్టప్ స్టేజ్ నుంచి మార్కెట్ లీడర్గా మారే వరకు వాళ్ల రెవెన్యూ ఎలా ఆకాశాన్నంటిందో చూడండి.
ఇదంతా వాళ్ల సరైన వ్యూహానికి దక్కిన ఫలితం. వాళ్ళు కేవలం పెన్సిల్ కంపెనీగానే ఆగిపోలేదు. ఆ విజయం ఇచ్చిన నమ్మకంతో పెన్నులు, కలర్స్, ఆర్ట్ కిట్స్ ఇలా స్టేషనరీ ప్రపంచంలో ఒక కంప్లీట్ సొల్యూషన్గా ఎదిగారు. ఓకే, ఇంత పెద్ద సక్సెస్ స్టోరీ నుంచి మనం ముఖ్యంగా వ్యాపారం చెయ్యాలనుకునే వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? వాళ్ల విజయం వెనుకున్న ఆ సీక్రెట్ కోడ్ ఏంటో చూద్దాం. వాళ్ళ సక్సెస్ ఈ 3 పిల్లర్స్ మీద నిలబడింది. 1. ప్రోడక్ట్లో క్వాలిటీ, ఇన్నోవేషన్. 2. ఎండ్ కస్టమర్ అయిన పిల్లల హృదయాన్ని గెలవడం. ఇక 3వది కరెక్ట్ టైంలో కరెక్ట్ పార్ట్నర్ను ఎంచుకోవడం. ఇటలీకి చెందిన గ్లోబల్ స్టేషనరీ దిగ్గజం FILAతో వాళ్ల పార్ట్నర్షిప్ వాళ్లకి వరల్డ్ క్లాస్ టెక్నాలజీని, గ్లోబల్ మార్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. కాబట్టి డామ్స్ కథ కేవలం ఒక కంపెనీ సక్సెస్ స్టోరీ కాదు. సరైన స్ట్రాటజీ ఉంటే ఎంత పెద్ద మార్కెట్నైనా సరే ఛాలెంజ్ చేయొచ్చని చెప్పే ఒక ఇన్స్పిరేషన్. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ మాటలు డామ్స్ ప్రయాణానికి అద్దం పడతాయి. గొప్ప విజయాలు అదృష్టం వల్ల రావు, కష్టపడితేనే సాధ్యమవుతాయి. పట్టుదల, సహనం ఇవే విజయానికి అస్సలైన మార్గాలు. డామ్స్ ఒక చిన్న పెన్సిల్తో ఇండస్ట్రీ రూల్స్నే మార్చేసింది. ఇది మనందరి ముందు ఒక ప్రశ్నను ఉంచుతోంది. మనమున్న ఇండస్ట్రీలో అందరూ ఫాలో అవుతున్న ఒక బలమైన రూల్ ఏంటి? దానిని సవాలు చేయడానికి అవసరమైన చిన్న కాని శక్తివంతమైన ఐడియా ఏంటి? ఆలోచించండి. जय हो जय हो भारत माता की जय।